మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్రానికి 1996లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైనప్పుడు ఆ రోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాలలకు నేనున్నాను అని చెప్పి తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని సైతం మొదలువేసి మన్యశ్రీ పివి రావు గారు బయటకు రావడం జరిగింది. అయితే ఈయన బయటకు వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలతో పోరాటాలతో ఈ ప్రభుత్వ పెద్దలతోటి అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు బనాయించుకొని జాతి కోసం ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది. ఈ పివి రావు గారు మరణించిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జూపుడి ప్రభాకర్ రావు అని ఒక అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వెలుగులోకి రావడం జరిగింది. ఈయన వెలుగులోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ జాతిని తాకట్టు పెట్టుకుని అగ్రకుల పార్టీలు వారికి తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం మరి పదవిని ఆశించి పదవులు పొందడం జరిగింది, అగ్రకుల పార్టీలోకి చేరటం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఒక మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని అని చెప్పి కారం శివాజీ అనే ఒక అతను ఈయన కూడా తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం మరి మన యొక్క జాతిని తాకట్టు పెట్టుకొని అగ్రకుల పార్టీ దగ్గర ఈయన కూడా ఒక పదవిని అభ్యసించడం జరిగింది. ఈ తరుణంలో ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాల మహానాడు అధ్యక్షుడు అనేటటువంటి వాడు లేడు. ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఒక మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, మాల మహాసభ ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటి నుంచి మరి పివి రావుకు అనుసంధానంగా ఉన్నటువంటి మల్లెల వెంకటరావు గారు మాల మహాసభ జాతీయ అధ్యక్షులు. ఈయన కొంతకాలంగా ఈ యొక్క ఉద్యమాన్ని నెట్టుకుంటూ రావడం జరిగింది. అయితే ఏదైతే మొన్న 2024 ఆగస్టు 1వ తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి మరి అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మనకు వర్గీకరణకు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో, ఈ తీర్పు నేపథ్యంలో అప్పటి నుంచి ఉద్యమం ఉద్ధృతంగా సాగవాల కాబట్టి ఈ దేశంలో ఏ రాష్ట్రము ముందుకు రాకుండా ఉంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉధృతంగా వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు ఇక్కడ జేఏసీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 4 నెలలు 5 నెలలు కిందట ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరుకు సంబంధించినటువంటి ఒక ఆయన మీ అందరికీ తెలిసే ఉంటాడు, రిటైర్డ్ ఐఆర్ఎస్, ఈయన అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు అని చెప్పి ఈయన ఎన్నుకోవడం జరిగింది. వాస్తవంగా ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే నిత్యం ప్రజల సమస్యల మీద పోరాడుతూ, ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఉంటూ మరి పోరాటాలు చేస్తూ ఉంటే ప్రజలే ఒక నాయకుడిగా గుర్తించి నాయకుడని చెబుతారు. వాస్తవంగా నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. ఈ ఉప్పులేటి దేవిప్రసాద్ విషయంలో ఏం జరిగిందంటే రిటైర్డ్ ఐఆర్ఎస్ కాబట్టి ఇతనికి డబ్బులు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అని చెప్పి తీసుకొచ్చి అఖిల భారత మాల సంఘాల జేఏసీగా పెట్టాడు. వాస్తవంగా నేనేం చేశానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కాదు ఉండాల్సింది, 2 తెలుగు రాష్ట్రాల జేఏసీ కాదు ఉండాల్సింది, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఉండాలి అని చెప్పి దానిని వెంటనే నా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. అయితే తర్వాత తరుణంలో పివి రావు బామర్దిని అని చెప్పి పండు అశోక్ కుమార్ గారు అనేటటువంటి అతను 2 తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ అనే దాని మీద ఒక రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ తర్వాత ఈ నేపథ్యం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో నిన్న దాసరి చెన్నకేశవులు అనే ఒక అతను రిపబ్లికన్ పార్టీ అని చెప్పి అంబేద్కర్ గారి పార్టీ అయితే అంబేద్కర్ గారి మునిమనవుడైనటువంటి యశ్వంత్ అంబేద్కర్ గారి చేత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిపబ్లికన్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ఈయన దాసరి చెన్నకేశవులు. అయితే నిన్నగాక మొన్న ఏం జరిగిందంటే ఈ యశ్వంత్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత ఈ దాసరి చెన్నకేశవుల్ని పక్కన పెట్టి నేను రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి ఈ అఖిల భారత మాల సంఘాల జేఏసీ అని పెట్టుకొని నడుపుతున్నటువంటి ఉప్పులేటి దేవిప్రసాద్ యశ్వంత్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఒక బొకేని తీసుకొని నేను రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అవుతున్నానని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిగ్గు అనేది ఉండాలి. సిగ్గు ఎగ్గు లేకుండా గతంలో కొంతమంది జాతిని తాకట్టు పెట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఇప్పుడు తన స్వార్థం కోసం జాతికి నేను సేవ చేస్తాను, జాతికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది, ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి మరి జాతీయ పార్టీలు అయితేనేమి ఈ పార్టీలన్నీ ఒకటయ్యి మాలలను అనగదొక్కాలని చూస్తుంటే ఈ మాలలకు న్యాయం చేస్తాను, మాలల తరపు నుండి పోరాటం చేస్తానని చెప్పి బయటకు వచ్చి
మళ్ళీ ఇప్పుడు స్వార్థం కోసం సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ముందు ఒక నా కొడుకు ఇట్లా చేస్తే మళ్ళీ ఇప్పుడు జాతిని తాకట్టు పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వెళ్ళాలా, ఒక ఎమ్మెల్యే కావాలా, ఒక ఎంపీని అవ్వాలా, లేకపోతే చట్టసభల్లోకి వెళ్ళాలనే దురుద్దేశంతో ఈ ఉప్పులేటి అనేటటువంటి అతను ఈరోజు రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొని ఉన్నాడు. ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉపకులాలు, విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారందరూ గమనించండి. ఈ తీరు సబబేనా? ఇది సమంజసమైనటువంటి తీరుపేనా? ఈ ఉప్పులేటి దేవిప్రసాద్ చేసింది కాబట్టి ఈ రాష్ట్రంలో మాల నాయకుల్ని నమ్మే స్థాయిలో ఎవరు లేరు. ముందు గతంలో ఒకరికి ఇద్దరు జాతిని తాకట్టు పెడితే మళ్ళీ ఇవాళ ఈయన స్వార్థం కోసం ఒక పార్టీ, అంటే అగ్రకుల పార్టీ కాకపోయినా ఏదైనా పార్టీ కదా, ఈ పార్టీ చెంతచేరి రాష్ట్ర అధ్యక్షుడని ముందు అఖిల భారత మాల సంఘాలను పెట్టుకొని మరి నమ్మించి మాలలను ఏ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము బతుకున్నంతకాలం జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, జాతికి జరిగేటటువంటి నష్టం మీద, అన్యాయం మీద పోరాటాలు చేయడానికి ఒక పక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఇంకొక పక్క న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి మేము బతుకున్నంతకాలం జాతి కోసమే పనిచేస్తామని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తూ ఈ ఉప్పులేటి చేసినటువంటి తీరును ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ దీని మీద సబబా కాదా అనే దాని మీద తమ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విధంగా మరి అభిప్రాయాలను తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.